ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. రైట్ సార్. 10 ఏళ్ల పాలనపై ఈ తరహాలో కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది శాసనసభలో కదా, సభకు రాకుండా అసెంబ్లీకి రాకుండా ఒక సభ పెట్టుకుని బహిరంగ సభ పెట్టుకుని అక్కడ మాట్లాడడం ఏంటి అని చెప్పేసి రేవంత్ క్వశ్చన్ చేశారు సార్. సభకు రాకుండా అక్కడ శాసనసభలు చెప్పుకోలేని ఎవరన్నారు? హరీష్ రావు చెప్పలేదా? అలాగే సార్, కేసీఆరే చెప్పాలి. ఇప్పుడు శాసనసభలో చెప్పడానికి పార్టీ రిప్రజెంటేషన్ అది. సో కేసీఆర్ చెప్తే బీఆర్ఎస్ వర్షన్ చెప్పినట్లు, కేసీఆర్ చెప్పకపోతే బీఆర్ఎస్ వర్షన్ చెప్పనట్లు అందామా? బీఆర్ఎస్ వర్షన్ వినిపించడానికి నీటిపారుదల శాఖ మాజీ మంత్రి సో హరీష్ రావు ఆల్రెడీ ఆ మాట వినిపించాడు. ఒక్కొక్క సబ్జెక్ట్ పైన మాట్లాడతారు. అందువల్ల కేసీఆర్ శాసనసభకు రాకపోవడం నేరం కాదు, ఘోరం కాదు. సో అదొక రాజకీయ వ్యూహం. సో కేసీఆర్ ఆ శాసనసభకు వస్తే టార్గెట్ చేయొచ్చు అనేది కాంగ్రెస్ రాజకీయ వ్యూహం, ఆ టార్గెట్ కాకూడదు అనేది కేసీఆర్ రాజకీయ వ్యూహం. అందువల్ల శాసనసభలో మాట్లాడాలి, బయట మాట్లాడాలి. రాజకీయ పార్టీ బహిరంగ వేదికలపైన మాట్లాడుతుంది, అంతటా మాట్లాడుతుంది కదా. సో ఒక్క శాసనసభకు 2 రోజులు రానంత మాత్రాన కేసీఆర్ ఓడిపోయినట్లు కాదు, భయపడినట్లు కాదు కదా. బట్ అయినను శాసనసభకు పోయి రావాలి. సో కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది, రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తాడు. రేవంత్ రెడ్డి సీఎంగా, కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండడం కేసీఆర్కి ఇష్టం ఉండకపోవచ్చు. తాను ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు తిరుగులేని నాయకత్వం వహించిన సభలో తన స్థానంలో ఇంకోరు కూర్చోవడానికి కేసీఆర్ అంగీకరించలేకపోవచ్చు మనస్సు. బట్ అయినను పోయి రావాలను కేసీఆర్ అసెంబ్లీకి అని చెప్పాలి మనం. అంటే వెళ్ళకపోవడంలో ఉన్న వ్యూహం ఏంటి సార్? వెళ్ళడం అనేది కాదు కదా, వెళ్ళకపోవడాన్ని అంటే